ఒక మంచి అవకాశం సైన్స్ ఫేర్ అనేది. దీంట్లో మనకు సొంతంగా ప్రాజెక్టులు చేసి ఇక్కడ ఎగ్జిబిషన్ లాగా పెట్టి అంటే మనలో ఉన్న టాలెంట్ ని బయటకు చూపించడానికి ఇది ఒక మంచి అవకాశం. దీన్ని ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఇలాంటి సైన్స్ ఫేర్లు అటెండ్ అయ్యి మీ టాలెంట్స్ ని బయట పెట్టడానికి ఈ ప్రాజెక్ట్స్ లో అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలి. ముఖ్యంగా మన ఎడ్యుకేషన్ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారు మీ అందరికీ తెలుసు, మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కూడా ఆయన ఎడ్యుకేషనల్ సిస్టమ్ లో ఎన్నో ఇన్నోవేటివ్ చేంజెస్ తీసుకొచ్చారు. ఫుడ్ దగ్గర నుంచి కూడా మనకు పిల్లలకి ప్రాపర్ యూనిఫామ్ కానీ లేదా వాళ్ళ స్టడీ బుక్స్ కానీ స్టడీ మెటీరియల్స్ కానీ అలాగే ఫుడ్ లో కొన్ని చేంజెస్ చేయడం, పిల్లలకి ప్రోటీన్ ఫుడ్ మంచి ఫుడ్ అందిస్తే పిల్లలు మంచిగా చదువుకుంటారన్న ఉద్దేశంతో ఈ ఫుడ్ ని ఆర్డర్ చేయడం, ఇన్నోవేటివ్ గా ముందుకు తీసుకురావడం. అలాగే పిల్లలందరూ ఇంట్లో కొంతమంది పిల్లల్ని చదివించకుండా ఇంట్లో పెడుతున్నారు కాబట్టి ఇలాంటి డ్రాప్ అవుట్స్ ఏమీ జరగకుండా మనకు తల్లికి వందనం కింద ప్రతి బిడ్డని చదివించుకోవడానికి అంటే పేరెంట్స్ కి ఒక చదివించాలి ప్రతి బిడ్డని అని తీసుకురావడానికి తల్లికి వందనాన్ని కూడా తీసుకొచ్చి ప్రతి బిడ్డకి ఇవ్వడం జరిగింది. అలాగే పిల్లలందరూ స్కూల్ కి వచ్చేటప్పుడు మంచి యూనిఫామ్ తో మంచి కరెక్ట్ ప్రాపర్ యూనిఫామ్ తో రావాలని యూనిఫామ్స్ కానీ షూస్ కానీ ఇవన్నీ కూడా ప్రైవేట్ స్కూల్ కి ధీటుగా కూడా ఇవన్నీ మార్చి మీ అందరికీ కూడా అందించడం జరిగింది. ఏ బుక్ లో కూడా రాజకీయ నాయకుల ఫోటోలు లేకుండా ప్రాపర్ గా పిల్లలకు అందించేలాగా కూడా ఈ రోజు బుక్స్ అన్ని కూడా ఇన్నోవేటివ్ గా మంచిగా మార్చడం జరిగింది. అలాగే మెగా పీటీఎం ఏర్పాటు చేసి పేరెంట్స్ అందరూ పిల్లలు చదువుకునే వాళ్ళ స్టడీస్ ఎంతవరకు ఉంది లేకపోతే వాళ్ళ స్టేటస్ ఎంతవరకు ఉంది అని తెలుసుకోవడానికి మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ పెట్టి అటు పేరెంట్స్ ఇటు టీచర్స్ కూడా కోఆర్డినేట్ అవుతూ పిల్లల గురించి తెలుసుకోవడానికి కూడా ఒక మెగా పీటీఎంస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.